రీసెంట్ గా జాక్ డార్సీ ట్విట్టర్ సీఈఓ పదవికి రాజీనామా చేయడం వల్ల ప్లేస్ లో ఐఐటి బాంబేలో చదివిన మన ఇండియాకి చెందిన 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా సెలెక్ట్ అయ్యాడు. అంత పెద్ద కంపెనీకి ఒక ఇండియన్ సీఈఓగా అవ్వడం నిజంగా చాలా గ్రేట్. ఆయన ఒక్కడే కాదు, మైక్రోసాఫ్ట్ కి సత్యనాదెల్ల గారు, గూగుల్ కి సుందర్ పిచ్చై, అడోబ్ కి శాంతను నారాయణన్, ఐబిఎం కి అరవింద్ కృష్ణ, ఇలా చెప్తూ పోతే ఈ కంపెనీలన్నిటికీ సీఈఓలుగా మన దేశం వాళ్ళే పనిచేస్తున్నారు. వరల్డ్ లోనే ది బెస్ట్ కంపెనీస్ కి మన ఇండియన్ సీఈఓలుగా పనిచేయడం దేశానికే గర్వకారణం అంటూ మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇదే టైంలో ఇండియన్ టాలెంట్ ని యూఎస్ యూజ్ చేసుకుంటుందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. ఎలాన్ మస్క్ ఒక్కడే కాదు, ఆనంద్ మహీంద్రా గారు కూడా ఇండియన్ సీఈఓ అనే వైరస్ కు అసలు వ్యాక్సినే లేదంటూ ట్వీట్ చేశాడు. అసలు వీళ్ళిలా ఎందుకన్నారు? నిజంగా మన దేశంలోని టాలెంట్ ని మనం కోల్పోతున్నామా? మన వాళ్ళ టాలెంట్ ని బయట దేశాలు క్యాష్ చేసుకుంటున్నాయా? అసలు బ్రెయిన్ డ్రైన్ అంటే ఏంటి? దీనివల్ల దేశానికి నష్టమా లాభమా అనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం? అసలు బ్రెయిన్ డ్రైన్ అంటే ఏంటి? మన తెలివితేటలు మన దేశంలో కాకుండా వేరే దేశానికి పనికొస్తే దాన్నే బ్రెయిన్ డ్రైన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలోని టాలెంటెడ్ పర్సన్స్ వేరే దేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యి అక్కడ కంపెనీస్ లో పనిచేస్తూ అక్కడ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు చూడు, అదే బ్రెయిన్ డ్రైన్. వీళ్ళంతా ఇండియన్ బ్రెయిన్ డ్రైన్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళలాంటి ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ప్రతి సంవత్సరం మన దేశం వదిలి వేరే దేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అవుతున్నారు. ప్రపంచంలో ఈ బ్రెయిన్ డ్రైన్ వల్ల ఎక్కువగా నష్టపోతుంది మన ఇండియానే. మీరు అబ్జర్వ్ చేయండి, మనతో అన్ని విషయాల్లో పోటీ పడే చైనా వాళ్ళు మాత్రం ఏ కంపెనీలకి సీఈఓలుగా కనపడరు. అలా అని వాళ్ళ దగ్గర టాలెంట్ లేక కాదు, వాళ్ళ టాలెంట్ ని వాళ్ళ దేశం నుంచి బయటకు పోనీయకుండా వాళ్ళ గవర్నమెంట్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం 3 కోట్ల మంది భారతీయులు దేశం వదిలి వేరే దేశాల్లో ఉంటున్నారు. 2010 నుండి ప్రతిరోజు 4,000 మంది ఇండియన్స్ మన దేశం వదిలి వేరే దేశాల్లో వెళ్లి సెటిల్ అవుతున్నారు. వీళ్ళలో కొంతమంది బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే, ఇంకొంతమంది పై చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. వీళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు, వీసా టైం అయిపోగానే తిరిగి ఇండియాకు వచ్చేస్తున్నారు. వీళ్ళతోనే ప్రాబ్లం. చదువుకోవడానికి వేరే దేశాలకు వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ వెళ్లిన వాళ్ళు తిరిగి రాకపోతేనే ప్రాబ్లం. లాస్ట్ 5 years లో దాదాపు 6 లక్షల మంది ఇండియన్స్ మన ఇండియన్ సిటిజన్షిప్ ని వదులుకొని వేరే దేశాల్లో సెటిల్ అయ్యారు. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1,10,000 మంది ఇండియన్ సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేసుకుని వేరే దేశాలకి జంప్ అయ్యారు. 2014 నుంచి 2020 మధ్యలో 35,000 మంది బిజినెస్ మెన్స్, లక్షాధికారులు పర్మనెంట్ గా దేశం వదిలి బయట దేశాలకు వెళ్లిపోయారు. ఒక్క ఈ ఇయర్ లోనే 5,000 మంది మిలియనీర్లు దేశ పౌరసత్వాన్ని కాదనుకుని బయట దేశాలకి ఎగిరిపోయారు. ఇలా మన దేశం నుంచి బయటకు వెళ్లిపోతున్న వాళ్లలో 40% మంది యుఎస్ లో, 30% మంది ఆస్ట్రేలియా, కెనడాలో సెటిల్ అవుతున్నారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక 2020 కరోనాని పక్కన పెడితే లాస్ట్ 5 years నుంచి మన ఇండియన్ సిటిజన్షిప్ ని వదులుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా దేశాన్ని వదిలి వేరే దేశాలకు వలసపోతున్న వాళ్ళ లిస్ట్ లో ఇండియా వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మన దేశం కూడా ఫుల్ గా డెవలప్ అవుతుంది కదా, మరి మన దేశంలో పర్మనెంట్ గా ఉండటానికి వేరే దేశాల వాళ్ళు ఎవరు ఇక్కడికి రావట్లేదా అని మీరు అడగొచ్చు. ఎందుకు రావట్లేదు? వస్తున్నారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 10,645 మంది విదేశీయులు ఇండియన్ సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళలో 4,177 మందికి పౌరసత్వం లభించింది. ఈ 10,000 మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళ లిస్ట్ లో అమెరికా నుంచి 227 మంది, పాకిస్తాన్ నుంచి 7,782 మంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 795 మంది, బంగ్లాదేశ్ నుంచి 184 మంది ఉన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం లాస్ట్ 4 సంవత్సరాల్లో 2,120 మంది పాకిస్తాన్ వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ని ఇచ్చాం. మన దేశం నుంచి బయటకెళ్లిపోతున్న టాలెంట్ ఏమో బయటకెళ్లి సీఈఓలుగా తయారవుతే, వస్తున్న వాళ్ళేమో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులు. అసలు మన దేశం నుంచి బయటకెళ్లే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, శాలరీ. ఇండియాలో ఒక డాక్టర్ నెల సంపాదన యావరేజ్ గా 30 నుంచి 60,000. అదే యుఎస్ లో 12 లక్షలు. యూకేలో ఒక మెకానికల్ ఇంజనీర్ నెల సంపాదన 4 లక్షలు. కానీ మన దగ్గర 40 నుంచి 50,000 రూపాయలు. కెనడాలో ఒక లాయర్ నెల సంపాదన 3 నుంచి 5 లక్షలు. కానీ ఇక్కడ 20 నుంచి 30,000 మాత్రమే. అకాడమిక్ సెక్టార్లో యుఎస్ లో పనిచేసే వాళ్ళకి మనకన్నా 6 రెట్లు శాలరీ ఎక్కువ. మేనేజ్మెంట్ సెక్టార్లో 3 రెట్లు ఎక్కువ. ఐటీ సెక్టార్లో ఆల్మోస్ట్ డబుల్. అందుకే మంచి శాలరీస్ కోసం చాలా మంది టాలెంటెడ్ పీపుల్ బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. మరో మెయిన్ రీజన్ క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సీఈఓల్లో 90% మంది వేరే దేశాల్లో పిహెచ్డీలు చేసిన వాళ్లే. ఇండియా పాపులేషన్ లో వరల్డ్ లోనే సెకండ్ ప్లేస్ లో ఉంది. యూత్ లో వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ వరల్డ్ లోని టాప్ 100 యూనివర్సిటీస్ లో కాదు వరల్డ్ లోని టాప్ 170 యూనివర్సిటీస్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇండియన్ యూనివర్సిటీ లేదు. నిజంగా మనం సిగ్గుపడాలి. ఇంతకన్నా దరిద్రం ఏంటంటే దీని గురించి ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ టీవీ ఛానల్ కానీ మాట్లాడదు.
ఒక రిపోర్ట్ ప్రకారం 2019లో 193,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ యుఎస్ లో చదువుకోవడానికి 57,000 కోట్లని ట్యూషన్ ఫీజుగా యుఎస్ గవర్నమెంట్ కి పే చేశారు. అసోచామ్ లెక్కల ప్రకారం మన దేశంలోని స్టూడెంట్స్ చదువుకోవడానికి వేరే దేశాలకు పోవడం వల్ల ప్రతి సంవత్సరం మన దేశం 95,000 కోట్లని నష్టపోతుంది. దీంట్లో సగంలో సగం డబ్బుల్ని ఖర్చు చేసినా కూడా మన దేశంలో ఉన్న యూనివర్సిటీస్ ని అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీస్ గా డెవలప్ చేయొచ్చు. అప్పుడు మన దేశం వాళ్ళు బయట దేశాలకు వెళ్ళడం కాదు, వేరే దేశాల వాళ్ళే ఇక్కడికి వస్తారు. మన డబ్బు మిగులుతుంది, మన టాలెంట్ ఇక్కడే ఉంటుంది. కానీ ఎవరు దీన్ని పట్టించుకోరు. ఇక్కడున్న యూనివర్సిటీస్ లో కుర్చీలు ఉంటాయి కానీ ప్రొఫెసర్స్ ఉండరు. ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి, దాంట్లో సగానికి పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీగానే ఉంటాయి. అలాంటప్పుడు డబ్బులుండి మంచి ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బయట దేశాలకు వెళ్తున్నారు కూడా. ఒక గుడి, ఒక మస్జిద్, ఒక చర్చ్ దేశాన్ని కాపాడతాయో లేదో తెలియదు గానీ ఒక మంచి యూనివర్సిటీ మాత్రం దేశాన్ని కాపాడుతుంది. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ని తయారు చేస్తుంది. కానీ దరిద్రం ఏంటంటే మన దేశంలో ప్రైవేట్ వాళ్ళు నడపాల్సిన వైన్ షాపులనేమో గవర్నమెంట్ నడుపుతుంది, గవర్నమెంట్ నడపాల్సిన స్కూల్స్ నేమో ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. మరో మెయిన్ రీజన్ వర్క్ కల్చర్. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లో జాయిన్ అయిన 10 సంవత్సరాల్లో ఒక నార్మల్ ఎంప్లాయ్ పొజిషన్ నుంచి CEO పొజిషన్ కు వచ్చాడు. అది యుఎస్ లో ఒక టాలెంట్ కి ఇచ్చే గుర్తింపు. అదే ఇండియాలో మీరు ఒక కంపెనీ కోసం 24 గంటలు పనిచేసినా కానీ CEO కాదు కదా, టీమ్ లీడర్ కూడా అవ్వలేరు. ఎందుకంటే మన దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపెనీలు. అదానీ, అంబానీ, బిర్లా, గోద్రేజ్, మహీంద్రా, బజాజ్ ఈ కంపెనీలన్నిటిలో టాప్ పొజిషన్స్ లో అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు లేదా వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారు. ఈ కంపెనీల్లో టాలెంట్ తో పనిలే, వారసత్వమే ఇక్కడ బాస్. అందుకే మనకెంత టాలెంట్ ఉన్నా ట్విట్టర్ కి CEO అవ్వచ్చేమో కానీ ఈ కంపెనీస్ కి CEO అవ్వడం ఇంపాసిబుల్. అందుకే టాలెంట్ ఉండి బయట దేశాలకు వెళ్లే డబ్బున్న వాళ్ళు బయటకెళ్లి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. టాలెంట్ ఉండి డబ్బు లేనోడు అదే 15-20 వేల జీతానికి దేశంలోనే పనిచేస్తున్నాడు. మరో మెయిన్ రీజన్ పాపులేషన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇండియాలోని 90% మంది స్టూడెంట్స్ కి ఒక్కసారైనా అనిపించుంటది ఈ డిగ్రీ, PG సర్టిఫికేట్స్ అసలు దేనికి పనికొస్తాయని. ఎగ్జామ్స్ లో ఎంత మంచి పర్సెంటేజ్ వచ్చినా జాబ్ దొరకకపోతే ఏం లాభం? ఇండియాలో ఉన్న జనాభా వల్ల ఒక్కో జాబ్ కి వేలలో కాంపిటీషన్. అందుకే మన దేశంలో ఇంజనీరింగ్ ని ఫస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసిన ప్రతి 100 మందిలో 40 మందికి మాత్రమే జాబ్ దొరుకుతుంది. మన దేశంలో 93% MBA స్టూడెంట్స్, 87% BSc చేసిన వాళ్ళు అన్ఎంప్లాయీస్. ఒక ప్యూన్ పోస్ట్ కోసం PhD చేసిన వాళ్ళు కూడా అప్లై చేయడం ఒక ఇండియాలో మాత్రమే మీకు కనబడుతుంది. మన దేశంలో 8% మందికి మాత్రమే వాళ్ళ టాలెంట్ కి తగ్గ జాబ్స్ దొరుకుతున్నాయి. మిగిలిన 92% మందికి టాలెంట్ ఉన్న అర్హతతో సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇండియాలో టాలెంట్ లేక కాదు, ఇండియాలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కానీ వాళ్ళని గుర్తించే వాళ్ళు లేరు. సుందర్ పిచ్చై, సత్య నాదెల్లా, ఇంద్రా నూయి వీళ్ళంతా మన దేశం వాళ్లే కావచ్చు కానీ వీళ్ళ టాలెంట్ ని గుర్తించింది బయట దేశాలు. ఇలాంటి వాళ్ళు బయటకు పోవడం వల్ల అసలు మనకేంటి లాస్? మన దేశానికి కూర్చున్న ప్లేస్ లో ట్యాక్స్ వస్తుంది కదా, మంచి పేరు వస్తుంది కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం అని మీరు అడగొచ్చు. ఈ బ్రెయిన్ డ్రెయిన్ వల్ల మనం 2 రకాలుగా లాస్ అవుతున్నాం. ఒకటి టాలెంట్, రెండవది ట్యాక్సెస్. ఫస్ట్ టాలెంట్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా జనాభాలో ఇండియన్స్ 1% మాత్రమే, కానీ యుఎస్ సిలికాన్ వ్యాలీలో పనిచేసే ఉద్యోగుల్లో 6% మంది మన వాళ్లే. యుఎస్ లోని ఈ 1% ఇండియన్స్ అక్కడి 30% స్టార్టప్స్ ని రన్ చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీని రన్ చేస్తుంది ఇండియన్స్, అందులో పనిచేస్తున్న వాళ్ళు ఇండియన్సే. కానీ అదెవరిది? యుఎస్ ది. ఒక రిపోర్ట్ ప్రకారం యుఎస్ లో పనిచేస్తున్న 12% మంది సైంటిస్టులు, 36% మంది డాక్టర్స్ మన వాళ్లే. అంతేకాదు నాసాలో పనిచేస్తున్న ప్రతి 10 మంది సైంటిస్టులలో 4 మన వాళ్లే. నాసా మార్స్ మిషన్ కి నాయకత్వం వహించిన స్వాతి మోహన్, క్యూరియాసిటీ రోవర్ ని డెవలప్ చేసిన అనితా గుప్తా, ఒకప్పటి కల్పనా చావ్లా, ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఒక రకంగా యుఎస్ ని రన్ చేస్తుంది మన వాళ్లే. కానీ ఈ టాలెంట్ ని యూజ్ చేసుకుంటుంది బయట దేశాలు. ఒక నారాయణ మూర్తి గారు ఐరోపా వదిలేసి ఇండియాకొచ్చి 10,000 రూపాయలతో ఇన్ఫోసిస్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం వల్ల 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాంటిది వీళ్ళంతా గనక తిరిగి ఇండియాకు వచ్చేస్తే ఇండియా ఏ స్టేజ్ లో డెవలప్ అవుతుందో ఊహించుకోండి. ఇక ట్యాక్సెస్. మన వాళ్ళు CEOలుగా పనిచేస్తున్న టాప్ 7 అమెరికన్ కంపెనీస్ రెవెన్యూ మోర్ దెన్ $530 బిలియన్. ఇది 40 దేశాల GDP కన్నా ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు బయట దేశాలకు ఎంత ట్యాక్స్ ని పే చేస్తున్నారో. ఒక వ్యక్తిని IITలో చదివించడానికి మన గవర్నమెంట్ 4 లక్షల రూపాయల్ని ఖర్చు చేస్తుంది. తీరా ఆ వ్యక్తి చదువైపోయిన తర్వాత వేరే దేశాలకు వెళ్లిపోయి అక్కడి కంపెనీస్ కోసం పనిచేస్తూ అక్కడి గవర్నమెంట్ కి ట్యాక్స్ కడితే ఇది గవర్నమెంట్ కి లాసే కదా. ఒక్క యుఎస్ సిలికాన్ వ్యాలీలో దాదాపు 3 లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. వీళ్ళందరి సంపాదన కలిపితే సంవత్సరానికి $60 బిలియన్, అంటే యావరేజ్ గా 4.5 లక్షల కోట్లు. దీంట్లో తక్కువలో తక్కువ 20% ట్యాక్స్ అనుకున్న 80 నుంచి 90 వేల కోట్లు. ఇంత డబ్బుని యుఎస్ లో ఉంటున్న మన ఇండియన్స్ యుఎస్ గవర్నమెంట్ కి ట్యాక్స్ గా ప్రతి సంవత్సరం పే చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత ట్యాక్స్ ని మిస్ అవుతున్నామో. ఇదంతా ఓకే కానీ మరి ఈ బ్రెయిన్ డ్రెయిన్ ని మనం ఎలా ఆపాలి? దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు అడిగితే
ఈ బ్రెయిన్ డ్రెయిన్ ని పూర్తిగా ఆపడం ఇంపాసిబుల్, కానీ దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో మనం చైనాని చూసి నేర్చుకోవాలి. ఒకప్పుడు చైనా కూడా ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేసింది. 1970s లో చైనా నుంచి బయటికెళ్లే ప్రతి 14 మంది స్టూడెంట్స్ లో 4 మాత్రమే తిరిగి వచ్చేవాళ్ళు, 10 మంది బయట దేశాల్లోనే సెటిల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు చైనా నుంచి బయటికెళ్లే ప్రతి 7గురిలో 6 ఖచ్చితంగా తిరిగొస్తున్నారు. దీని కారణం చైనా పాలసీస్. చైనాలో ఒక స్టూడెంట్ బయటికెళ్లి చదువుకోవాలనుకుంటే చైనా గవర్నమెంట్ అతనికి 100% స్కాలర్షిప్ ని ప్రొవైడ్ చేస్తుంది. పర్సనల్ ఖర్చులు తప్ప అన్ని ఖర్చుల్ని గవర్నమెంటే చూసుకుంటుంది. కానీ ఒక్క రూల్, చదువు పూర్తయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తిరిగి చైనాకి రావాలి, చైనాలోనే పనిచేయాలి. అందుకే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో చదివిన 90% మంది చైనా స్టూడెంట్స్ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళ టాలెంట్ ని, కొత్త ఐడియాస్ ని వాళ్ళ దేశం కోసం వాళ్ళ దేశంలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకే ఇప్పుడు చైనా వరల్డ్ లోనే ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇక చైనా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలేదెవరు? మనమే. చైనా ఒక్కటే కాదు, జపాన్, తైవాన్, కొరియా లాంటి ఎన్నో దేశాలు డెవలప్మెంట్ టైంలో ఈ ప్లాన్ నే ఇంప్లిమెంట్ చేశాయి. అంతేకాదు చైనా బ్రెయిన్ డ్రెయిన్ ని ఆపడానికి 2008లో దేశం నుంచి వెళ్లిపోయిన టాలెంటెడ్ పర్సన్స్ ని తిరిగి తీసుకురావడానికి ది 1000 టాలెంట్స్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బయట దేశాల్లో పనిచేస్తున్న చైనీస్ సైంటిస్టులు, ఇంజనీర్లకు బయట దేశాల్లో పనిచేయడం దేనికి, తిరిగి చైనాకు వచ్చేయండి, ఇక్కడే పనిచేసుకోండి, సొంత దేశాన్ని డెవలప్ చేయండి, మీకు మంచి శాలరీస్ ని, ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తామని రిక్వెస్ట్ చేసింది. అలా జస్ట్ 2 years లోనే చైనా నుంచి వెళ్లిపోయిన 7000 మంది సైంటిస్టులు తిరిగి చైనాకు వచ్చేశారు. చైనా లాగే మన గవర్నమెంట్ కూడా మన దేశం నుంచి వెళ్లిపోయిన టాప్ సైంటిస్టులు, ఇంజనీర్లలో కొంతమందినైనా తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ట్రై చేయాలి. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ని, శాలరీస్ ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాదు మన యూనివర్సిటీల స్టాండర్డ్ ని కూడా పెంచాలి. సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మనం చేసే ఫండింగ్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి. నీరవ్ మోడీ లాంటి వాళ్ళకు లోన్ ఇచ్చే బదులు టాలెంటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ స్టార్ట్ చేసే స్టార్టప్స్ కి గవర్నమెంట్ ఫండింగ్ ని ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే మనం బ్రెయిన్ డ్రెయిన్ ని ఆపగలం, లేకపోతే దీన్ని ఆపడం చాలా కష్టం. యుఎస్, జపాన్, చైనా లాంటి దేశాలు డెవలప్ అయ్యాయంటే దాని కారణం వాళ్ళ తెలివి వాళ్ళ దగ్గరే ఉంది, కానీ మన తెలివి వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. ఒకప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మనల్ని ఆర్థికంగా దోచుకుంటే ఇప్పుడు సరైన అవకాశాలు లేక మన బ్రెయిన్ ని మనమే బయట దేశాలకు అమ్ముకుంటున్నాం. అందుకే ఇన్ని కోట్ల జనాభా ఉన్న లాస్ట్ 90 సంవత్సరాల నుంచి మన దేశానికి సైన్స్ లో ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా రాలేదు. కానీ మన దేశం నుంచి వెళ్లిపోయిన వాళ్ళలో 3 నోబెల్ ప్రైజులు వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో బ్రెయిన్ డ్రెయిన్ ఏ రేంజ్ లో ఉందో. చివరిగా ఒక్క విషయం, వీళ్ళంతా దేశాన్ని వదిలి వెళ్తున్నారు అంటే వీళ్ళకు దేశం మీద ప్రేమ లేదని కాదు. ఎవరైనా సరే ఫస్ట్ ఒక మంచి లైఫ్ ని కోరుకుంటారు. ఇక్కడ సరైన అవకాశాలు లేక వాళ్ళ టాలెంట్ ని ఎవరు గుర్తించలేకే వీళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తుంది తప్ప, అవకాశాలుంటే వీళ్ళెందుకు బయటికి వెళ్తారు? ఇలాంటి వాళ్ళు బయట దేశాలకు వెళ్లి టాలెంట్ చూపిస్తూ ఎదుగుతున్న ప్రతిసారి మనం పొంగిపోవడం కాదు, సిగ్గుపడాలి. ఎందుకంటే వీళ్ళని మన దేశం పోగొట్టుకుంది కాబట్టి. వీళ్ళని పోగొట్టుకోవడం మనందరం చేసిన తప్పు. వీళ్ళ టాలెంట్ ని గుర్తించి అవకాశాలు ఇవ్వని ఈ చేతగాని వ్యవస్థది తప్పు. ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ మనం మారాలి. ఎప్పటి వరకు మనం మారము అప్పటి వరకు ఈ బ్రెయిన్ డ్రెయిన్ ఆగదు. ఇది వీడియో. ఈ వీడియో ద్వారా బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంటి, బ్రెయిన్ డ్రెయిన్ వల్ల మనం ఎలా నష్టపోతున్నామనే విషయాలని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మన ఛానల్ కి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది, ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.